హైదరాబాద్ వాసులు పల్లె బాట పట్టారు. దీంతో ఎంజీబీఎస్ రద్దీగా కనిపిస్తోంది. ఇవాల్టి నుంచి సెలవులు కావడంతో నగర ప్రజలు పల్లె బాట పట్టారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేసింది తెలంగాణ ఆర్టీసీ. ప్రయాణికులతో బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. సంక్రాంతి పండుగకు 6,000కు పైగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది టీజీఆర్టీసీ. ప్రత్యేకంగా ఏపీ వైపు వెళ్లే ప్రయాణికుల కోసం బస్సులు ఏర్పాటు చేశారు. ఎంజీబీఎస్ దగ్గర ఉన్నారు మా కరెస్పాండెంట్ సుస్మిత. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. సుస్మిత, మొత్తం ఎంజీబీఎస్ అంతా కిటకిటలాడుతూ కనిపిస్తుంది. అప్డేట్స్ ఏమన్నా ఉన్నాయా? ఎందుకంటే ఈ టైంలో యూజువల్లీ అవుట్స్కట్స్ నుంచే బస్సులు నడుస్తూ ఉంటాయి కదా, అటు ఎల్బీ నగర్ నుంచి కానీ ఇటువైపు ఉప్పల్ నుంచి జేబీఎస్ నుంచి ఏమన్నా డైవర్షన్స్ లాంటివి పెడుతున్నారా? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సంక్రాంతి పండుగ నేపథ్యంలో జేబీఎస్, ఎంజీబీఎస్ అన్ని బస్టాండ్లు కూడా ప్రయాణికులతో రద్దీగా కనిపిస్తూ ఉన్నాయి. జేబీఎస్, ఎంజీఎస్ఏ కాకుండా ఆరాంఘర్, ఉప్పల్ అలాగే ఎల్బీ నగర్ నుంచి కూడా బోర్డింగ్ పాయింట్స్ ఏర్పాటు చేశారు. అదే విధంగా కూడా చూసుకుంటే సెంట్రల్ బస్ స్టేషన్ నుంచి కూడా పలు వెహికల్స్ ని ప్రొవైడ్ చేయడం ద్వారా పలు సర్వీసులను స్టార్ట్ చేశారు. ఆ సర్వీసుల ద్వారా కూడా కొన్ని రిజర్వేషన్స్ అలాగే సాధారణ బస్సులు కూడా నడిపిస్తున్నారు. సో పండుగ నేపథ్యంలో దాదాపు 6,431 బస్సులను ఏర్పాటు చేసినట్టు కూడా చెప్తున్నారు. ప్రయాణికుల రద్దీని బట్టి గంట గంటకు కూడా బస్సుల సంఖ్య పెంచుతున్నట్టు కూడా టీజీఆర్టీసీ అధికారులు అయితే చెప్తున్నారు. సో ఇప్పటి వరకు కూడా అయితే గంట గంటకు జేబీఎస్ నుంచి, ఎంజీబీఎస్ నుంచి పలు సర్వీసులు అయితే నడిపిస్తున్నారు. ఏవైతే స్పెషల్ గా ఏర్పాటు చేసే సంక్రాంతికి సంబంధించి సంక్రాంతి స్పెషల్స్ అంటూ కూడా బోర్డ్స్ ని ఏర్పాటు చేసి ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే ఎక్కడైతే సర్వీసులు వస్తూ ఉన్నాయో అప్పుడే వెంటనే ప్రయాణికులకి తెలియజేస్తూ ఉన్నారు. రిజర్వేషన్స్ ఎవరైతే చేసుకున్నారో వారికి కొద్దిమేర ఈజీగా ఉన్నప్పటికీ రిజర్వేషన్ చేసుకుని వాళ్ళకి కూడా చాలా సమయం పడుతుంది సాధారణ బస్సులు రావడానికి. ఆ వచ్చినప్పటికీ కూడా పూర్తిగా వచ్చిన వెంటనే ఫుల్ అయిపోతున్న పరిస్థితి. సో వారందరూ కూడా 2-3 గంటలు కూడా ఒక బస్సు కోసం ఎదురు చూస్తున్నారు. రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళు కూడా దాదాపు అర్ధగంట నుంచి గంట సేపు ఎదురు చూడవలసి వస్తుంది. ఎందుకంటే నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ నెలకొనడంతో ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్ రావడానికి చాలా సమయం పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. సో వచ్చిన ప్రయాణికులంతా కూడా చాలా సేపు ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకవైపు ఏపీకి కూడా పలు సర్వీసులు, ఎక్కువ సర్వీసులు నడిపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అలాగే తెలంగాణలోని పలు జిల్లాలకు కూడా ప్రత్యేకంగా సర్వీసులు ఏర్పాటు చేశారు. ఇవాటి నుంచి సెలవులు కావడంతో కూడా అందరూ కూడా ఊరి బాట పట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక రేపు కూడా ఇదే విధంగా రద్దీ ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఉద్యోగస్తులకు కూడా ఇంకా ఇవాళ వర్కింగ్ డే అయిపోయిన తర్వాత రేపటి నుంచి సెలవులు ప్రకటించడంతో రేపటి నుంచి కూడా మరింత రద్దీ కూడా కనిపించే ఉంది. 13వ తేదీ వరకు కూడా ఈ విధంగా ప్రత్యేక సర్వీసులు అయితే నడిపిస్తాము. మళ్ళీ రిటర్న్ వచ్చే సమయంలో కూడా ఏపీ నుంచి అలాగే తెలంగాణ నుంచి పలు జిల్లాల నుంచి కూడా సర్వీసులు నడిపిస్తామని కూడా టీజీఆర్టీసీ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. ఎక్కడికెక్కడ ప్రయాణికులు వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా కూడా గమనిక బోర్డ్స్ ని ఏర్పాటు చేశారు. ఎక్కడైతే బస్సులు బోర్డింగ్ పాయింట్స్ ఉంటాయో ఆ బోర్డింగ్ పాయింట్స్ కి సంబంధించి కూడా ఇక్కడ నుంచి ఈ బస్సెస్ వెళ్తాయి అంటూ కూడా కొన్ని గమనిక బోర్డ్స్ ని కూడా ఏర్పాటు చేశారు. దాన్ని చూస్తూ కూడా ప్రయాణికులు ఆ బోర్డింగ్ పాయింట్స్ కి వెళ్లి వాళ్ళ డెస్టినేషన్ చేరొచ్చని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో యువత అంతా కూడా అంటే విద్యార్థులంతా కూడా ఒక్కసారిగా బస్ స్టాండ్స్ కి రావడంతో పూర్తిగా కిటకిటలు ఆడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ట్రాఫిక్ జామ్ నెలకొని ఈ ఎంజీబీఎస్ అలాగే జేబీఎస్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. మరోవైపు లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలాగా కూడా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే షీ టీమ్స్ కూడా మఫ్టీలు ఎక్కడికక్కడ తిరుగుతూ ఉన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేలాగా, ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలాగా అన్ని ఏర్పాట్లు చేసినట్టు కూడా తెలుస్తోంది. బిందు. రైట్ సుస్మిత, థాంక్యూ.